క్రీస్తు దేవుడు యోహాను ద్వారా తెలియపరుస్తున్నటువంటి మాట, మరణములో దేవుడు మనకు అద్భుతమైనటువంటి ఒక ఆశీర్వాదాన్ని లేక ధన్యతను దేవుడు ఏర్పాటు చేశాడు. అదేమిటి అంటే, ఇక్కడ మరణించినటువంటి వారు విశ్వాస జీవితం బట్టి దేవుడు ఈ లోకంలో వాక్యోపదేశాన్ని బట్టి వారి యొక్క క్రియలను బట్టి దేవునితో ఉండేటువంటి ఒక ధన్యత, హల్లెలూయా, దేవునితో ఉండేటువంటి ఒక గొప్ప ధన్యత దేవుడు వారి జీవితంలో అనుగ్రహించాడు. అంతేకాదు, మరలా దేవుని యొక్క విశ్వాసమును బట్టి మరలా వారిని కలుసుకునేటువంటి ఒక భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా దేవుని వాక్యం మనకి తెలియచేస్తుంది. ఇక్కడ చదివినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏమిటి అంటే, పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని, నిజమే, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు. హల్లెలూయా. మరణము ద్వారా దేవుడు ఒక విశ్రాంతి స్థలము దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు జీవించినప్పటికీ కూడా ప్రయాస, సమస్యలు, ఇబ్బందులు, రకరకాలైనటువంటి పరిస్థితులు మానవ జీవితంలో యాతనకరమైనటువంటి అనుభవం గుండా ఈ ప్రయాణం మనం కొనసాగిస్తూ ఉంటాం. అయితే వాక్యం అంటుంది, ఒక అద్భుతమైన విశ్రాంతి స్థలము, దేవునితో ఉండేటువంటి భాగ్యము కలిగిన స్థలము. ఆ స్థలానికి మన క్రియలను బట్టి దేవుని వాక్యం తెలియపరిచే సత్యం ఏమిటంటే, మన క్రియలను బట్టి విశ్వాస జీవితంలో దేవుని పరిశుద్ధత ఏదైతే ప్రభు మనకు తెలియజేస్తున్నాడో, విశ్వాస సంబంధమైన జీవితాన్ని గురించి ఏదైతే మనకి దైవజనుల ద్వారా తెలియపరచబడుతున్నారో, ఆ మార్గంలో సంపూర్ణముగా నడిచినప్పుడు మన క్రియలను బట్టి విశ్రాంతి స్థలములోనికి ప్రయాసలు విడిచిపెట్టి ప్రశాంతమైన ప్రభుతో ఉండేటువంటి అనుభవానికి దేవుడు మన ఆత్మలను చేరుస్తున్నాడు. ఇది గొప్ప ధన్యత. ఏలోక సంబంధమైన మరణాన్ని గురించి చాలా వేదన, దుఃఖము కలిగి ఉంటారు, కానీ క్రైస్తవ జీవితంలో విశ్వాసము కొనసాగించే వారి జీవితాల్లో ఒక అద్భుతమైన, సంతోషకరమైన, ధన్యతకరమైన కృపను దేవుడు అనుగ్రహించాడు. అందుకే హెబ్రీ రాసిన పత్రికలో అబ్రహాము అంటాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు నేను ఎదురు చూస్తున్నాను, విశ్వాసము ద్వారా విశ్రాంతి స్థలము కొరకు ఎదురు చూస్తున్నాను అని సంతోషంగా వ్యక్తపరిచిన అనుభవం కనబడుతుంది. హల్లెలూయా.